కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనములు మార్చి చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచున్నది. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. ప్రభువు నిత్యము విడనాడున, ఆయనకి ఎన్నడనూ కటాక్షింపడా. దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. చాలు. అందరము కలిసి యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 54వ అధ్యాయము యెషయా గ్రంథం 7-8 వచనాలు అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. నిమిషం మాత్రమునే నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమున నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమకలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. జీవముల దేవుడవు, అద్వితీయ దేవుడవు, కృపా సమృద్ధుడవు, కరుణా సంపన్నుడవు, ఎడతెగని వాత్సల్యత చూపువాడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడవు, వీడు ఒక ఎడబాయిక కృప చూపుదని సెలవిచ్చిన దయగల దేవుడవు, మీకు వందనము చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఉదయకాలం మీ సన్నిధిని, మీ ఆవరణలో మేము ప్రవేశించి మీ నామమును హెచ్చించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ప్రేమల తండ్రి, ఈలోగున మీ సన్నిధిని మేము కూర్చుని మీ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో మా హృదయములు కుమ్మరించడకై మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశానికై స్తోత్రాలు. మమ్మల్ని మీరు సిద్ధపరచు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించారు. మెండైన ఆత్మ సహాయమునిచ్చి మీ చిత్తం మెరిగి యోగ్యంగా ప్రార్థించడకై మమ్మల్ని మీరే సిద్ధపరచమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాను. మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ చీకటి శక్తులు వారి కార్యములని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామమును బట్టి గద్దిస్తూ బంధిస్తూ మా గమనాన్ని తెచ్చిన వాక్యమును మాకు దీవించి మాతో మీరు మాట్లాడమని యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది.
నా ప్రాణము ఓదార్పు పొంద నొల్లక ఉన్నది అని. కీర్తనకారుడు ప్రధాన యాజకునికి, గాయకునికి ఎదుగుతున్న రాగం మీద పాడతగిన ఆసాపు కీర్తన ఇది. మనం దావీదు కీర్తనలు అంటాం. ఇది తన యొక్క అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు, ఈ మాటలు మనకు అన్వయించుకుంటే మన వ్యక్తిగత, గృహస్థ, సంఘ, సామాజిక జీవితాలలో ఈ అనుభవాలు మనము చూస్తున్నాం. కాబట్టి 2వ వచనం నా ఆపత్కాలము, దాని గురించే 2వ పంక్తిలో మాట్లాడుతూ రాత్రి వేళ, కనుక రాత్రి అనే మాట తనకు సంభవించిన ఆపదలను, విపత్తులు, ఇబ్బందులు, అనేకమైన కీడు అపాయములు మన తలంపుకు తీసుకొని వస్తుంది అని. మనం ఇదే కీర్తనలో దైవజనుడు మోషే చేసిన ప్రార్థనకు మనం వెళితే రండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. కనుక ఇక్కడ రాత్రివేళ భయము, పగటి వేళ బాణము, చీకటిలో తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయి రోగం. అంటే పగలు చీకటి అనేవి ఈ భౌతికమైన పగలు చీకటి కాదు. కానీ అయితే క్రైస్తవ జీవితంలో, దేవుని ప్రజలంగా సంఘం యొక్క జీవితంలో, అంతేకాదు ప్రపంచంలో సామాజిక జీవితంలో ఈ పగలు రాత్రి అనేది ఎలాంటి ఆపదలను మనకు చూపిస్తుందో ఇక్కడ మనకు తేటగా వ్రాయబడింది. కనుక వేటకాని ఊరి 3వ వచనం, నాశకరమైన తెగులు 3వ వచనం, అలాగే రాత్రివేళ కలుగు భయం, బాణము, ఇలాగా పాడు చేయి రోగములు, తెగుళ్ళు అనేకములు ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటలను నేను జ్ఞాపం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, మన జీవితాలలో రాత్రి అనేది ఏమిటో, పగలు ఏం చూపిస్తుందో ఆ అనుభవాలు జ్ఞాపకం చేయడానికే. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? రండి, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 1వ వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అని. అలాగే క్రింద మనం చూస్తాం 2వ వచనంలో నా చేయి చాపబడి ఉంది. 3వ వచనంలో నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఇలాగూ క్రింద వచనాలకు మనం వచ్చినట్లయితే ఇలాంటి కష్టంలో, ఇబ్బందుల్లో, శ్రమ శోధనలలో, చీకటి అనుభవాలలో ఈ భక్తుడు దేవునికి ప్రార్థన, విజ్ఞాపన చేయడం అనేది మనము చూస్తాం. అదే ఈ రోజున వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. ఎన్నోసార్లు జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. 50వ కీర్తన ప్రభువైన దేవుడు తానే సెలవిచ్చాడు, ఆపత్కాలంలో నన్ను వచ్చి మొరపెట్టమని.
నూతన నిబంధన విడితే యాకోబు 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు దేవునికి ప్రార్థన చేయవలను అని. కాబట్టి ఈ అనుభవం మన జీవితంలో అవసరం. ఈ పరిస్థితులు అనేకములు కూడా మనం వెళుతూ ఉంటాం. అయితే ఆ పరిస్థితి ఉన్న మనం వెళ్ళేటప్పుడు మనం చేయవలసింది ఏంటి అనేది మనం చదువుతూ వచ్చిన ఈ మాటలు, ఈ భక్తుని అనుభవంలో మన గమనానికి తేబడుతూ ఉంది. ఆ ప్రకారం మనమును ప్రార్థించి విజ్ఞాపనం చేసేవారంగా ఉండడం అనేది అవసరమని. ఇప్పుడు ఆయన ప్రార్థన గురించి ఇక్కడ ఆయన ప్రార్థన యొక్క తీవ్రతను గురించి ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. రండి, 77వ కీర్తన 1వ వచనం చివరి భాగం. దేవుడు నాకు చెవియొగ్గు వరకు, ఆ మాట చెవియొగ్గు వరకు. అలాగే 2వ వచనాన్ని మనం వెళితే చివరి భాగం, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. చేతులు చాపడం అనేది బైబిల్లో ప్రార్థనను మనకు చూపిస్తుందన్న సంగతి మనం ఎరుగుదాం. పౌలు తిమోతి రాస్తూ కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని, అలాగే పాత నిబంధనలో దైవజనుడు మోషే తాను కొండ ఎక్కినప్పుడు దేవుని కర్ర చేత పట్టుకొని తన చేతులు ఎలాగా చాపాడో మనం ఎరుగుదాం. కాబట్టి చేతులు చాపడం బైబిల్లో ప్రార్థన చూపిస్తూ ఉంది. అయితే ఎంతవరకట ఇక్కడ అంటాడు కదా, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపాను. వెనకకు తీయకుండా అనే మాట 1వ వచనంలో నెత్తనేమో దేవుడు నాకు చెవియొగ్గు వరకు. చెవియొగ్గడం అనేది ఆయన ప్రార్థనను ఆలకించడం, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం. కనుక పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, వెనక తీయకుండా చేతులు చాపడం అనేది విసుగక చేయి ప్రార్థన విజ్ఞాపనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అని. కాబట్టి ఈ ఉదయకాలం ఈ తలంపు మన జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారం మనం సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మనకు సమృద్ధిగా అనుగ్రహించబడాలి. ప్రభువుని అడగాలి మనం. కనుక దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఓడల చేతులను సడలి మోకాలను బలపరచుము అని. కాబట్టి నిశ్చయంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక మనకు కలిగిన ఈ రాత్రి అనుభవాలలో మనకున్న వనరు ప్రభు సన్నిధి చేరి ప్రార్థించుట. మన ప్రార్థన మూడవది ఎలా ఉండాలి అని అంటే, చెయ్యి వెనకకు తీయకుండా ప్రభు మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చేంత వరకు పట్టుదలతో మనం ప్రార్థించి ప్రభువుకు మన ప్రార్థన విజ్ఞాపనలు మనం తెలియచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఇలాగా చేసేటప్పుడు మనం మరొక ప్రాముఖ్యమైన సంగతి మనం చదివిన ఈ వచనాలలో మన గమనానికి తేబడుతుంది. ఏమిటది? దయచేసి రండి, 5వ వచనం. తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ఇలాగా ప్రార్థించేటప్పుడు ఈ భక్తుడు తొలిటి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. పూర్వకాల సంవత్సరములను మనసుకు తెచ్చుకుంటున్నాడట. అంతేకాదు, రాత్రేందు తాను పాడిన పాటను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడట. ఆ సంగతులను హృదయంలో ధ్యానించుకుంటూ ఉన్నాడట. ఏంటి ఆ తొలిటి దినాలు? ఆ పూర్వకాల సంవత్సరములు తాను పాడినటువంటి పాటలో మనకు అర్థమవుతుంది అని.
కాబట్టి ప్రభువైన దేవుడు ఆయన తాను చూపిన తన కృపా కటాక్షములను, అందుకే 7వ వచనంలో 2వ పంక్తిలో ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా పోయినా, ఆయన సెలవిచ్చిన మాట తప్పిపోవునా, ఆయన వాత్సల్యత చూపకుండా, అంటే ఈ మాటలన్నీ పూర్వకాలంలో ప్రభువైన దేవుడు ఆయన చూపిన కటాక్షమును, ఆయన చూపిన కృపను, ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చిన రీతిని, కోపించి వాత్సల్యత చూపిన ఆ స్థితిని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో తాను ఎలాగ పాట పాడాడు అంటే, అదే యాకోబు 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు దేవునికి కీర్తన పాటలు పాడాలి. సంతోషానికి సూచన. కాబట్టి పూర్వకాలం మునుపటి దినాలు అని అన్నప్పుడు ఈ సంగతులు మనం చూస్తాం. నిజమే, ప్రస్తుత దినాలలో ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ రాత్రి వేళ ఈ విపరీతమైన ఆపదలు, ఇబ్బందులు భౌతికంగా కానీ ఆత్మీయంగాను, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, మన జీవితాలలో, స్థానిక సంఘములు సహవాసంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభు తన కార్యాలు, తన ప్రజల విషయంలోనూ ఈ రాత్రి అనుభవాలు అనేకములు. ఈ పరిస్థితుల్లో మనము పూర్వకాలమును, అంతేకాదు పూర్వకాలం శ్రేయస్సును మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరమే. అంటే ఆ పూర్వకాలం శ్రేయస్సు దేన్ని బట్టి అని అంటే, ప్రభువైన దేవుని యొక్క కటాక్షం, ఆయన యొక్క కృప, ఆయన నమ్మకత్వం, మాట ఇచ్చి నెరవేర్చాడు. ఆయన వాత్సల్యత ఆయా సమయాల్లో కోపానికి రేపినప్పుడు ఎలాగా ప్రభు తన వాత్సల్యతను చూపిస్తూ వచ్చాడో ఆ సంగతులను జ్ఞాపకం తెచ్చుకుందాముగాక. విలాప వాక్యములు 1వ అధ్యాయానికి మనం వెళితే, విలాప వాక్యములు 1వ అధ్యాయము 7వ వచనం. విలాప వాక్యములో 1వ అధ్యాయము 7వ వచనం గమనించిన దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి, యెరూషలేము పూర్వకాలమున తను కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములయందు సహాయం చేయవారెవను లేక, దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినమును బట్టి దాన్ని అపహాస్యము చేసిరి. 8వ వచనం చివరి భాగం, దాన్ని ఘనపరిచిన వారందరూ. 9వ వచనం, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకై ఉండెను, అది ఎంతో వింతగా హీనదశ చెందినది. ఈ వచనాలలో యెరూషలేం యొక్క ఇశ్రాయేలు జనాంగం వారి పూర్వకాలపు శ్రేయస్సు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. పూర్వకాలము దాన్ని ఘనపరిచిన వారంటే దానికి కలిగిన ఘనతను గురించి మనం చూస్తాం. అంతేకాదు అది ఎంతో హెచ్చించబడిన తన స్థితిని ఇక్కడ మనము చూడగలుగుతాం. అదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. అదే 77వ కీర్తనలో ఆ భక్తుడు చేయడం మనకు అర్థమవుతుంది. ఈ దినాల్లో మనం కూడా ఒక్కసారి మన గురించి తలస్తే, మన వ్యక్తిగత గృహస్థ జీవితాలలో ఎన్నో విషయాల్లో అంటుంటారు, పోయిన రోజులే బాగున్నాయని. అంటే ఇంకా అంతకంటే మంచి దినాలు ఇక రావు అని అంటుంటారు. అంతేకాదు ఆ పూర్వకాలపు మనం అనుభవించిన స్థితి, మేలు, సుఖము, సౌఖ్యం, నెమ్మది, లేమిలో కూడా ఆ సంతోషం, సంతృప్తి
అంతేకాదు ఆత్మీయ జీవితంలో కూడా ఒక చక్కని స్థితి, చక్కని క్రైస్తవ సహవాసం, ప్రేమ, ఆప్యాయతలు, ఆత్మీయత, వీటన్నిటి విషయంలో మనం తలంచుకుంటే చాలాసార్లు నిజంగానే ఆ అనుభవాల్లో మనం పాడిన పాటలు, ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరిచినటువంటి అనుభవాలు నేటి దినాలతో పోల్చుకుంటే ఈ రోజున ఎంతో హీనమైన దశ. అందుకే అంటాడు ఇక్కడ 9వ వచనం చివరిలో, దాని కడవరి స్థితి అది జ్ఞాపకం అది ఎంతో వింతగా హీనదశ చెందింది అంట. కాబట్టి ప్రస్తుత దినాలను అన్ని విషయాల్లో లౌకికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మనము పోల్చి చూసినప్పుడు పూర్వ దినాలతో ఇదే మనం ఒప్పుకోవలసిన వారు, మనము అన్ని విధాలా ఎంతో హీన దశ పొందాము. ఇంతటి దిగజారిపోయిన స్థితిని మనం చూస్తాము. అయితే ఈ విలాప వాక్యంలో 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఈ మాటలు చూచాక 5వ అధ్యాయము మనం వస్తే 22 దయచేసి 1వ వచనం, 5వ అధ్యాయము 22 వచనాలు, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవటేలా, మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టుటేలా, యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పినలా మేము తిరిగేదాం, మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయము. ఇక్కడ మా పూర్వస్థితి అని. కాబట్టి ఈరోజు మనం కేవలం ఈ కరోనా వైరస్ అనే కాదు, వాస్తవంగా మన పూర్వకాలపు దినాలు స్థితిని మనం తలంచుకుంటే వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘములుగా, సహవాసంగా మన అనుభవాలు వచ్చి మనం చెబితే నిశ్చయముగా దేవుని కటాక్షం, ఆయన కృప, ఆయన నమ్మకత్వం, ఆయన వాత్సల్యత విషయంలో మన హృదయాలు ఉప్పొంగుతాయి, తెప్పరిల్తాయి. నిజమే, అలాంటి శ్రేష్టమైన దినాల అనుభవం మన పూర్వకాలం ఉంది. ఆ చక్కని క్రైస్తవ స్థితి, ఆధ్యాత్మికత, ఆ సహవాసం, ఆప్యాయత, ప్రేమలు, ఆ దైవికమైన దర్శనాలు, దేవుడు ఇచ్చిన దైవజనులు, ఆయన నేర్పించిన సత్యములు, మనల్ని నడిపించిన అడుగు జాడలు, ఇవన్నీ తలపోసుకుంటే ఈ రోజున నిశ్చయంగానే ఈ పరిస్థితిలో మనం అన్ని విధాలా ఎంతో హీన దశ పొందాము. కాబట్టే కరోనా వైరస్ వచ్చింది, కొంతమందిని చంపుతుంది, కొంతకాలం ఉంటుంది, పోతుందేమో. కానీ అయితే ఆత్మీయ జీవితంలో, దేవుని ప్రజల జీవితాల్లో, సంఘము సహవాసమిక జీవితాల్లో, క్రైస్తవ్యమిక జీవితంలో వచ్చిన తెగుళ్ళు విపరీతమైనవి. ఇవి శాశ్వతమైన తీరని నష్టాన్ని జీవితంలో తీసుకొని వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇది ఇంకొక రీతిగా చెప్పాలంటే ఈ కరోనా వైరస్ కంటే ఈ స్పిరిచువల్ వైరస్ చాలా ఘోరమైన, భయంకరమైనటువంటి వైరస్. మనకు అర్థమవుతుంది ఎప్పుడు? పూర్వకాలపు ఆయన కటాక్షమును, ఆయన కృపను, ఆయన నమ్మకత్వమును, ఆయన విశ్వాస్యతను, ఆయన వాత్సల్యతను మన జీవితాల్లో మనం అనుభవించి రుచించిన దినాలను మనం తలంచుకుంటే ప్రస్తుతం ఈ పరిస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోగలం. మరి ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? అందుకనే 77వ కీర్తనలో మనం చూసాం, ఆ భక్తుడు తన ప్రార్థనలో ఇక్కడ కూడా చదివా విలాప వాక్యంలో. అయితే అక్కడికి వద్దాం రండి. 77వ కీర్తన, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 7వ వచనం, ప్రభు నిత్యము విడనాడునా. ఆ మాట గమనించండి. ప్రశ్న మార్కు అక్కడ మనం చూస్తాం. ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిన
ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన, దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపించి వాత్సల్యము చూపకుండా ప్రశ్న మీద ప్రశ్న. ఇలాగా మనం చూస్తాం. అంటే ప్రభువైన దేవుణ్ణి ప్రశ్నించడం అనేది కాదు, కానీ అయితే అలాంటి దేవుడు మా జీవితంలో ఈ దినాలలో ఆయన నిత్యము విడనాడునా అంటే మనం ఈ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు మనం చదివాం. యెషయా గ్రంథంలో ఇందాకనే 54వ అధ్యాయంలో ఒకసారి ఎక్కడికి వద్దాం. ఈ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ జవాబు మనం చూస్తాం. 54వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ ప్రశ్నలకు ప్రభువైన దేవుడు సూటిగా ఇస్తున్న జవాబు, నిమిషం మాత్రం నేను విసర్జించి తిని. అక్కడ మనం చదివిన వచనాలలో నిత్యము విడనాడునా లేదు, నిమిషం మాత్రమే. గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చెదను. అక్కడ కోపించి వాత్సల్యం చూపకుండా లేదు, నేను నీకు వాత్సల్యమును చూపిస్తా, గొప్ప వాత్సల్యంతో. ఆ తర్వాత మనం చూస్తాం, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుతాను. నేను చెప్తున్నాను ఈ మాట, నేను నెరవేరుస్తాను అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మన దేవుడు అలాంటి దేవుడే. మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటును బట్టి, మన బుద్ధిహీనతను బట్టి వ్యక్తిగతంగా, కుటుంబాలలో, స్థానిక సంఘములు, సహవాసములో, మొత్తంగా ఆ దైవ కార్యములు సంఘములలో, ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి హీనమైనటువంటి ఈ దశలో ప్రభువైన దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడు తన వాత్సల్యం చూపడానికి, తన కార్యం చేయడానికి. కాబట్టి మనం అడగాలి ప్రభువును. ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాడన్న సంగతి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన వాత్సల్యం మరి నిలిచి ఉండేది, ఆయన కృప నిత్యం ఉండేది. ఆ విమోచకుడు ఆయన సెలవిచ్చే మాట శాశ్వతమైంది. ఆయన నమ్మదైన దేవుడు. అందుకనే ప్రభువును మనం అడుగుదాం. 38వ వచనము కీర్తన గ్రంథం 2 దయచేసి 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. ఇలాగ అనేకమైన మాటలు ఇక్కడ మనం చూస్తాం. మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా నీవు కోపించుచుని నీ వాత్సల్యం చూపించు. కాబట్టి ఈ దినాన, ఈ ఉదయకాలము, ఈ ప్రార్థనలో ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకుందాం. ముందుగా జ్ఞాపం చేశాను రాత్రి వేళ అనుభవాలు ఏంటివి అనేది. రెండవదిగా జ్ఞాపకం చేశాను ఈ అనుభవాలలో మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి అని ప్రార్థించడం ప్రభువు. మూడవదిగా మన ప్రార్థన ఎలాగ ఉండాలి, ఆ ప్రార్థన గారి చెవి యొగ్గు వరకు నా చేతులు వెనకకు తీయకుండా చాపి ఉన్నాను. పట్టుదలతో ఎడతైన ప్రార్థన విజ్ఞాపనలు. అంతేకాదు ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని 4వదిగా మనం చూసాం, ఇలాగా తాను ప్రార్థన చేసేటప్పుడు పూర్వకాలపు దినాలు ఇలా జ్ఞాపం తెచ్చుకుంటున్నాడు. నిజమే, ఆ పూర్వకాలం శ్రేయస్సును మనం జ్ఞాపం తెచ్చుకుంటూ అప్పుడే ఈ ప్రస్తుత దినాల్లో మన హీనదశ ఏంటో మనం తేటగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ప్రభువైన దేవుడు ఎంత నమ్మతైన వాడు అనేది నేను మీకు జ్ఞాపం చేశాను చివరి భాగంలో 4వదిగా. ఆ ప్రశ్న పరంపర 77వ కీర్తనలో
దాని జవాబు యెషయా 54:7-8 మనం స్పష్టంగా చూసాం. 78వ కీర్తనలో 38వ వచనంలో చదివాం మనం. ఆ దేవుడు నమ్మతైన దేవుడు. ఆయన క్షమించడం సిద్ధమనసు, కోపించడం నిదానించేవాడు, కృప చూపుడేందుకు సంతోషించేవాడు. కాబట్టే ఈరోజు ఆత్మీయ జీవితంలో అంటిన తెగులు, ఆ రకాలైన వైరస్లు మన జీవితాలు వ్యక్తిగతంగా కుటుంబాలుగా మనల్ని విడిపించాలి. అవసరం మనకు ఈ స్వస్థత. శారీరకంగా ఈ కరోనా వైరస్ నుంచి స్వస్థతే కాదు, ఈ ఆత్మీయ జీవితానికి అంటినటువంటి ఈ వైరస్ల నుంచి మనకు స్వస్థత అవసరం. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, పూర్వకాలమును కనులైతే చూడు, పూర్వ దినాలను స్మరణ తెచ్చుకో, మన శ్రేయస్సును మన జీవితాల్లో ప్రభు మనం తీసుకుని వెళ్తూ వచ్చిన అనుభవాలన్నింటినీ. అయితే ప్రస్తుతం ఎలాగున్నాం? మన ఆత్మీయత ఏది? మన ఆసక్తి ఏది? వాక్యం మన ఆకలేది? ప్రభు కలిగిన మన ప్రేమ ఏది? ఓండలు కలిగిన ఆప్యాయతలేవి? అంతేకాదు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఎక్కడ? మనము గత కాలమంతా, పూర్వకాలంలో మనం కేవలం మన మనసు పై వాటి మీద ఉంచిన ఆ అనుభవం ఏది? పూర్వకాలం మన ఆత్మీయ అంతస్తు స్థితి ఎప్పటితో పోల్చుకుంటే పడిపోయినాం, పతనమైనాం, అడుగంటాం. కాబట్టి ఇట్టి దాని నుంచి మనకు స్వస్థత అవసరం. అందుకని ఉదయకాలం ఈ తలంపు మన హృదయంలో ఉంచుకొని మన కొరకై ప్రార్థన చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన స్థానిక సంఘములు సహవాసం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రపంచం క్రైస్తవ దేశాల కోసం ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవ సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచంలో తోటి మానవాళి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఈ శరీర సంబంధమైన తెగుల చేత ప్రాణాలు పోతున్నాయని భయపడుతున్నారు. కానీ అయితే దేవుడు తన వాక్యంలో ఒక మాట చెప్పాడు, శరీరమును ఆత్మను రెండింటిని నరకంలో పడవేయడానికి భయపడమని. కాబట్టి జనులు ఆ దేవునికి భయపడాలి. కేవలం శరీరం చచ్చిపోతుంది, ప్రాణం పోతుంది అనేది కాదు దాని గురించి భయం. అయితే ఆత్మ నిత్యమే నరకానికి పోతుందని ఆ భయం, ఆ గ్రహింపు మానవాళికి రావాలి. శరీరం ఈరోజు కాకపోతే రేపైనా పోయేదే. అయితే ఆత్మ సంగతి ఏంటి? అది మనస్కరించాలి ప్రజలు ప్రపంచంలో. అందుకై మనం ప్రార్థన చేయాలి. అట్లా అనేక ఆత్మలు రక్షించబడాలి. క్రైస్తవ సంఘాల్లో ఒక నూతనమైన ఉద్యమం తీసుకొని రాబడాలి. క్రైస్తవ నాయకులు నూతనంగా సిద్ధపరచబడాలి. అట్లా క్రీస్తు ప్రభు నామం, ఆయన వాక్యము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. పరలోకముందు ఆయన చిత్తం నెరవేర్చినట్టు భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలి. కాబట్టి తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ప్రస్తుత దినాల్లో ఉన్న ఈ తెగులు, ఈ వైరస్, దీని బారిన పడినటువంటి ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. వారి స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా వారి అవసరాలు ప్రభు తీర్చినట్టు ప్రార్థన చేద్దాం. ఇట్లు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు ఇచ్చే భారము కొలది ప్రభు సన్నిధిని మన ప్రార్థన విజ్ఞాపనలు కొమ్మరిద్దాం. రాత్రి వేళ మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో, యెహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడి నుంచి నీకు సహాయం చేయగలను. కాబట్టి నిశ్చయముగా మన దేవుడు సహాయం చేయటకు మనకున్నాడు. అంటాడు ప్రవక్త యెషయాని ఏమని, మేము దయచూపమని ఆయన ఆలస్యం చేయి, మేము కరుణింపమని ఆయన నిలబడి ఉన్నాడు. ఆ నమ్మదైన పరలోకపు తండ్రి, మనం ఆయన సన్నిధి నిలబడి ప్రార్థిద్దాం, అడుగుదాం, మనం చేద్దాం. కాబట్టి ప్రభు ఒక నూతన కార్యం మన జీవితాల్లో, అంతేకాదు క్రైస్తవ్యంలో ఒక నూతనమైన కార్యం చేయనట్లు, సంఘానికి విరోధంగా శత్రువు తంత్రములు పన్నాగములన్నీ లయపరచబడినట్లు,
దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడాను అట్లు ప్రభు చిత్తం నెరవేర్చబడినట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రస్తుత దినాల అవసరాల కోసం మన తెలుగు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం, మన పట్టణం కోసం, ప్రజల కోసం, అంతేకాకుండా మన సహవాసం అంతటి కోసం ప్రార్థన చేద్దాం, సంఘముల కోసం ప్రార్థన చేద్దాం, మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఇట్లు ప్రభు మన హృదయంలో ఉంచే భారం ప్రకారం ఆయన సన్నిధిని మనం ప్రార్థనలో గడుపుదాం.